మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కవిత అరెస్ట్ని ఏ రకంగా చూస్తున్నారు? నిన్న బీఆర్ఎస్కి సంబంధించి అటు మైపాల్ రెడ్డి తమ్ముడిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇటు కేసీఆర్ కూతురు కవితని అరెస్ట్ చేయడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అమ్మ. వాస్తవానికి గత 4 సంవత్సరాల క్రితమే కవితను అరెస్టు చేయాలి, లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుంది. సో ఈరోజు పరిస్థితి చూస్తే పూర్తిగా బీఆర్ఎస్ నుంచి వాతావరణం అంతా కాంగ్రెస్ వైపు మారుతుంది. ఈ కుంభకోణాలని బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి పాలన, 6 పథకాల హామీ, వీటన్నిటిని చూసి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మారుతున్న సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడానికి మోడీ ఆడిన నాటకం. అంటే ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు పోలరైజ్ కాకుండా బీజేపీ వైపు పోలరైజేషన్ కావడానికి ఇది మోడీ కొట్టినట్టు, కేసీఆర్ ఏడ్చినట్టు డ్రామా ఆడుతున్నారు తప్ప దీనివల్ల దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం కానీ లాభం కానీ లేదు. నిజంగా ఈడీ తన కార్యక్రమాన్ని చేసుకుంటూ నిజంగా కవితకు కేసు పడి జైలుకు పోతే నిజంగా కూడా అప్పుడు నమ్మాల్సిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఇది ఒక జిమ్మిక్కు ఆడుతుర్రు బీఆర్ఎస్ బీజేపీ. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు ఆడినా కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 17 సీట్లు 16 సీట్లు కాంగ్రెస్ గెలవబోతుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 16 సీట్లు ఆ ఏఐసిసికి కానుకగా ఇవ్వబోతున్నాం.